ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వేతన జీవులు, ఇన్వెస్టర్లు, ఎన్ఆర్ఏలకు బిగ్ అలర్ట్. 1961 నాటి చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం 2026 అమల్లోకి రాబోతోంది. గతేడాది ఆగస్టులో పార్లమెంటు ఆమోదం పొందిన ఈ చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ కొత్త చట్టం రాకతో 5 మేజర్ మార్పులు జరగబోతున్నాయి. అవేంటో చూద్దాం. మొదటిది, ఇకపై ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనే గందరగోళం ఉండదు. ఓన్లీ ట్యాక్స్ ఇయర్ అనే కాన్సెప్ట్ షురూ కాబోతోంది. రెండోది, సోషల్ మీడియా అకౌంట్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నిఘా. పన్ను ఎగవేత కేసుల్లో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ ను యాక్సెస్ చేసి ఎంక్వైరీ చేస్తారు. మూడో పాయింట్, గతంలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం లేట్ అయితే టీడీఎస్ రీఫండ్ క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉండేది కాదు. కొత్త చట్టం ప్రకారం పొరపాటున ఐటీఆర్ ఫైలింగ్ ఆలస్యమైనా కూడా టీడీఎస్ రీఫండ్ పొందవచ్చు. కొంతమేర పెనాల్టీ మాత్రం తప్పదు. నాలుగో మార్పు, ఎన్ఆర్ఐలపై కఠినమైన రికవరీ నిబంధనలు. ఎవరైనా ఎన్ఆర్ఐ ఆదాయపు పన్ను ఎగవేసి ఉంటే మన దేశంలోని ఆ వ్యక్తికి సంబంధించిన ఆస్తులు ఎఫ్డీల నుంచి రికవరీ చేస్తారు. ఐదో పాయింట్, ఉదాహరణకు హోమ్ లోన్ తీసుకొని మీరొక ఫ్లాట్ ని కొని దాన్ని అద్దెకి ఇస్తే ఆ వచ్చే రెంటల్ ఇన్కమ్ పై ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది. అయితే కొత్త చట్టం ప్రకారం మీరు హోమ్ లోన్ కు కట్టే వడ్డీ పోను మిగిలిన అద్దె పైసలకు మాత్రమే ట్యాక్స్ కడితే సరిపోతుంది. క్లోజింగ్ కామెంట్. సో వ్యూవర్స్, ఈ కంటెంట్ మీకు యూజ్ఫుల్ గా అనిపిస్తే ఓ కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.